ఈ మధ్య జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్పకు ఎన్ని సీక్వెల్స్ ఉన్నాయని సుకుమార్ను అడిగితే ఎన్నైనా ఉండొచ్చు. 2 తర్వాత 3 ఉంటుంది, 3 తర్వాత 4 ఉంటుంది, అలా ఉంటూనే ఉంటుంది అన్నాడు. సుకుమార్ ఏదో సరదా కన్నాడులే అనుకున్నారంతా. కానీ పుష్ప 3 లోడింగ్ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సీక్వెల్ అనగానే సెకండ్ పార్ట్ తో మాత్రమే ఎండింగ్ అనుకుంటే ఎలా? కొన్ని కథలకు అసలు ఎండింగే ఉండదు. అందుకే సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. హీరోకు, డైరెక్టర్ కు, ప్రేక్షకులకు ఓపిక ఉన్నంత వరకు సీక్వెల్స్ క్యూ కడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో పుష్ప సిరీస్ చేరింది. పుష్ప 3 గురించి గతంలోనే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చెప్పుకొచ్చాడు బన్నీ. పుష్పరాజ్ స్టోరీని సుకుమార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని అప్పుడే ఐకాన్ ఫ్యాన్స్ కు అర్థమైంది. ఇప్పుడు మరోసారి ఇదే న్యూస్ తెరపైకి వచ్చింది. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 పై అప్డేట్ ఉంటుందట. సుకుమార్ ఆల్రెడీ పుష్ప 3కి సంబంధించిన కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాడనే టాక్ కూడా ఉంది. అయితే పుష్ప 3 రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పుష్ప 1 అయిన వెంటనే అల్లు అర్జున్ పుష్ప 2 స్టార్ట్ చేశాడు. కానీ పుష్ప 2 తర్వాత ఇతర ప్రాజెక్టులు చేయబోతున్నాడు బన్నీ. ముఖ్యంగా త్రివిక్రమ్ తో సినిమా ఉంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతోనూ స్టోరీ రెడీ అవుతుంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తయిన తర్వాతే పుష్ప 3 పై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. నాగార్జున అంటే టాలీవుడ్ లో టాప్ స్టార్. ఇండియా అంతటా తెలిసిన అతి కొద్ది మంది హీరోల్లో మన నాగార్జున కూడా ఒకరు. అలాంటి నటుడు ఇప్పుడు విలన్ రోల్స్ వైపుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? నాసామిరంగ తర్వాత కింగ్ ఎందుకింతగా మారిపోయాడు? టాలీవుడ్ మన్మధుడు, మాస్ హీరో నాగార్జున తెరపై చెయ్యని పాత్ర లేదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాసామిరంగ అంటూ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు కింగ్. కానీ ఇప్పుడు కింగ్ లుక్స్ లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, అందులో నెగటివ్ రోల్స్ చేయడం వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో కింగ్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాల యూనిట్స్ రిలీజ్ చేస్తోన్న ప్రమోషన్ కంటెంట్ నాకు విలన్ రోల్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. టాలీవుడ్ మన్మధుడు, మాస్ హీరో నాగార్జున తెరపై చెయ్యని పాత్ర లేదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాసామిరంగ అంటూ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు కింగ్. కానీ ఇప్పుడు కింగ్ లుక్స్ లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, అందులో నెగటివ్ రోల్స్ చేయడం వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో కింగ్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాల యూనిట్స్ రిలీజ్ చేస్తోన్న ప్రమోషన్ కంటెంట్ నాకు విలన్ రోల్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఓ డిఫరెంట్ ట్రెండ్ కనిపిస్తోంది. ఎవ్రీ ఇయర్ ఓ హీరోయిన్ మాత్రమే మాక్సిమం ఆఫర్స్ ను అందుకుంటుంది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ కు వరంగా మారిందా? మిస్టర్ బచ్చన్ తో డిజాస్టర్ చూసిన తర్వాత కూడా భాగ్యశ్రీని టాలీవుడ్ బాగానే ఎంకరేజ్ చేస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ ను పూజా హెగ్డే రూల్ చేసింది. ఆ తరువాత కృతి శెట్టి చాలా చిత్రాల్లో లీడింగ్ లేడీగా మారింది. గతేడాది శ్రీలీల హవా కనిపించింది. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే దూసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ పాటల్లో భాగ్యశ్రీ వేసిన స్టెప్పులు టాలీవుడ్ లో చాలా హార్ట్స్ ను క్రాష్ చేశాయి. నిజానికి మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ డీలా పడింది. ఫ్యూచర్ టాలీవుడ్ క్రష్ తానే అవుతానని ఫిక్స్ అయినప్పుడు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ రిజల్ట్ షాక్ ఇచ్చింది. కానీ టాలీవుడ్ మాత్రం భాగ్యశ్రీని ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ ను పూజా హెగ్డే రూల్ చేసింది. ఆ తరువాత కృతి శెట్టి చాలా చిత్రాల్లో లీడింగ్ లేడీగా మారింది. గతేడాది శ్రీలీల హవా కనిపించింది. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే దూసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ పాటల్లో భాగ్యశ్రీ వేసిన స్టెప్పులు టాలీవుడ్ లో చాలా హార్ట్స్ ను క్రాష్ చేశాయి. నిజానికి మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ డీలా పడింది. ఫ్యూచర్ టాలీవుడ్ క్రష్ తానే అవుతానని ఫిక్స్ అయినప్పుడు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ రిజల్ట్ షాక్ ఇచ్చింది. కానీ టాలీవుడ్ మాత్రం భాగ్యశ్రీని ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్. సంక్రాంతి సీజన్ అనగానే తెలుగు ఆడియన్స్ కు కింగ్ గుర్తొస్తారు. పొంగల్తో సోగ్గాడుకున్న అనుబంధం అది. వచ్చే సంక్రాంతికి కూడా కింగ్ తిరిగొస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నెక్స్ట్ పొంగల్ కు కింగ్ వచ్చే అవకాశమే కనిపించడం లేదు. పైగా నాకు పూర్తిగా మల్టీ స్టారర్ మాయలో పడిపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి నాసామిరంగ సినిమాతో దుమ్మురేపాడు కింగ్ నాగార్జున. మరో మాస్ మూవీతో వచ్చే సంక్రాంతికి నాగార్జున తిరిగొస్తాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నాగార్జునకు వచ్చే సంక్రాంతికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం కింగ్ మూడంతా మల్టీ స్టారర్స్ చుట్టూ తిరుగుతోంది. ఆల్రెడీ ధనుష్ తో కలిసి కుబేరా అనే మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం
కూలీలో భాగమయ్యాడు. ఈ ఏడాది సంక్రాంతికి నాసామిరంగా సినిమాతో దుమ్మురేపాడు కింగ్ నాగార్జున. మరో మాస్ మూవీతో వచ్చే సంక్రాంతికి నాగార్జున తిరిగొస్తాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నాగార్జునకు వచ్చే సంక్రాంతికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం కింగ్ మూడంతా మల్టీ స్టారర్స్ చుట్టూ తిరుగుతోంది. ఆల్రెడీ ధనుష్ తో కలిసి కుబేరా అనే మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో భాగమయ్యాడు. కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా సేఫ్ సైడ్ చూసుకుంటాడు. స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ నేచురల్ స్టార్ ధైర్యం ఏంటో ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులను పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు. దసరాతో సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. నేచురల్ స్టార్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఆ వెంటనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న చేశారు. ఇది ఓ విధంగా రిస్క్. అయినా సరే ఆ రిస్క్ తీసుకున్నాడు నాని. ఆ తర్వాత అంటే సుందరానికి ఇలాంటి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా ప్లాన్ చేశాడు. ఫ్లాప్ ఇచ్చినా సరే వివేక్ ఆత్రేయపై నానికి నమ్మకం ఎక్కువ. అందుకే ఇప్పుడు సరిపోదా శనివారంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మరో డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తీసి డిసప్పాయింట్మెంట్ చేసిన శైలేష్ కొలునుతో ఇప్పుడు హిట్ 3 తీసేందుకు రెడీ అవుతున్నాడు. దసరాతో సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. నేచురల్ స్టార్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఆ వెంటనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న చేశారు. ఇది ఓ విధంగా రిస్క్. అయినా సరే ఆ రిస్క్ తీసుకున్నాడు నాని. ఆ తర్వాత అంటే సుందరానికి ఇలాంటి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా ప్లాన్ చేశాడు. ఫ్లాప్ ఇచ్చినా సరే వివేక్ ఆత్రేయపై నానికి నమ్మకం ఎక్కువ. అందుకే ఇప్పుడు సరిపోదా శనివారంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మరో డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తీసి డిసప్పాయింట్మెంట్ చేసిన శైలేష్ కొలునుతో ఇప్పుడు హిట్ 3 తీసేందుకు రెడీ అవుతున్నాడు.